కలిసి మనం జీవిస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే ఎక్కడ చెక్ చేసుకోగలం తెలుసా? మనం చేసే ఆరాధనలో చెక్ చేసుకోగలం. ఉదయకాల సమయంలో కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఇది ఒకప్పుడు ఎప్పుడో నేను మీతో మాట్లాడాను, కానీ మనం చదువుతున్నా లేకపోతే మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్లోంచి మళ్ళీ నేను అదే పాయింట్ దగ్గరికి వస్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాం మనం? ఎలా వస్తున్నాం? దేర్ ఆర్ సర్టన్ థింగ్స్, అంటే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుడు యాక్చువల్గా ఇందాక ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు వర్షిప్ చేస్తున్నప్పుడు. నేను ఎందుకు కంక్లూడ్ చేయలేకపోయానంటే దేవుడు కంక్లూడ్ చేయొద్దు అంటున్నాడు. కంక్లూడ్ చేయొద్దు అంటున్నాడు. ఎందుకు అంటే గమనించండి, ఏకాత్మతో ఏక హృదయంతో ఆత్మలో సత్యంలో మనం ఆరాధించకపోతే నిజమైన దేవుని ఆ ప్రజెన్స్ని మనం టేస్ట్ చేయలేం. దేని గురించి స్టడీ చేస్తున్నాం మనం? రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుతా, దేవుడు బైబిల్లో హిస్టరీ ఎందుకు పెట్టాడనే విషయాన్ని మనం నేర్చుకుంటా, మనకి ఉపదేశం చేయడానికి దేవుడు చరిత్రను బైబిల్లో రాశాడని మనం నేర్చుకుంటా, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని లేకపోతే వాళ్ళని దేవుడు ఎలా వాడుకున్నాడో, వాళ్ళతో దేవుడు ఎలా డీల్ చేశాడో మనం నేర్చుకుంటా, ఇజ్రాయేల్ని ఒకసారి ఐగుప్తులోంచి దేవుడు విడిపించాల్సి వచ్చిందని, ఒకసారి బబులోన్ నుంచి దేవుడు విడిపించాల్సి వచ్చిందని 2 విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం చరిత్రలో. ఐగుప్తు పాపానికి గుర్తయితే బబులోను తప్పుడు లోకపరమైన లేకపోతే మతపరమైన సిద్ధాంతానికి గుర్తని, క్రైస్తవుల్ని కేవలం పాపంలోంచి మాత్రమే కాదు కానీ తప్పుడు మతపరమైన లేకపోతే లోకపరమైన సిద్ధాంతం నుంచి దేవుడు విడిపిస్తున్నాడని, ఈ బబులోను అనే ఈ తప్పుడు సిద్ధాంతంలో మనం జీవించడానికి కారణం ఏంటి అంటే విగ్రహారాధనని. ఆ విగ్రహారాధన గురించి మనం స్టడీ చేస్తా రోషము పుట్టించు విగ్రహం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. అంతేనండి? అంతేనా? నేను ఇక్కడ చర్చిలో ప్రసంగం చేయడానికైతే కూర్చోలా. ఏదో అంటే చర్చికి వెళ్ళామా, కొంతసేపు కూర్చున్నామా, పీస్ ఆఫ్ మైండ్ ఉందా, దేవుడికి దండం పెట్టుకున్నాం, మన కష్టాలు చెప్పాము, మన పని మనదని చెప్పి మనం వెనక్కి వెళ్ళిపోతే అంటే ఇక్కడ అందుకు మనం గ్యాదర్ అవ్వట్లేదు. ఎందుకు గ్యాదర్ అవుతున్నాం ఇక్కడ? మనం ఎందుకు గ్యాదర్ అవుతున్నాము ఆలోచించండి. సంఘంతో దేవుడు ఏం చేస్తున్నాడు? చర్చ్తో దేవుడు ఏం పని చేస్తున్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. చర్చ్తో దేవుడు ఏం పని చేస్తున్నాడు? దాంట్లో మొదటి మాట వదిలేసి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడండి? మళ్ళీ ఇంకొకసారి చదువుతారు నాన్న. దేవుడు యేసు ప్రభు మీరు ఇక్కడ ఈ స్థలానికి వస్తే, లేకపోతే దేవుని ప్రజెన్స్లో మనం గ్యాదర్ అయ్యే ప్రతిసారి దేవుడు నీతో నాతో ఏం చేస్తాడంటే, చదువునానా, క్రీస్తు కూడా యేసు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇది ఫస్ట్ మాట. మనల్ని ఏం చేస్తున్నాడు? యేసయ్య ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడు? అది కలంకమైనను కలంకం లేకుండా ముడత లేకుండా అట్టిది మరి ఏదైనాను లేక అటువంటిది ఏది కూడా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని ఏం చేయాలని ట్రై చేస్తున్నాడు దేవుడు?
సో మీరు ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు దేవుడు ఇటువంటి ఆలోచనతో, ఇటువంటి దృక్పథంతో మీ దగ్గరికి ఇక్కడ కలుసుకోవడానికి వస్తాడు, లేకపోతే మనల్ని ఈ విధంగా కలుసుకోవడానికి వస్తాడు అన్న ఆలోచన మనకి రావాలా. దేవుడు చాలా స్పష్టంగా సంఘంతో ఏమి చేయాలి అని తన ఎదురు నిలబెట్టుకోవాలనుకుని ఏం చేస్తున్నాడు ఆయన? వాక్యమైన ఉదకంతో ఏం చేస్తున్నాడంట? వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. గమనించండి, మనకి కొన్ని పాయింట్లు అర్థం అవ్వాలి ఇక్కడ. యేసు ఏం చేశాడు? మనల్ని ప్రేమించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? తన్ని తాను మన కోసం అప్పగించుకున్నాడు. ఏమేం జరిగింది చెప్పండి? యేసు మనల్ని ప్రేమించాడు. రెండో మాట ఏంటి? యేసయ్య తను మన కోసం తను తాను అప్పగించుకున్నాడు. మనం ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలా దేవుణ్ణి, మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలా. ఇందాక వర్షిప్ ఎందుకు అంటే నాకు దేవుడు ఆపద్దు అంటున్నాడు, ఐఎమ్ వెయిటింగ్ అంటున్నాడు. ఎందుకు తెలుసా? ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నువ్వు అంటే రోజంతా నువ్వు దేవుడికి అప్పగింపబడే ఉండాలి. కనీసం ఆయన వాక్యము చేత నిన్ను నన్ను కడిగి, నిన్ను నన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి, మనలో ఎటువంటి దోషము కలంకము ముడత లేకుండా దేవుడు తయారు చేయాలని ఆయన సిద్ధపడి ఉదయాన్నే ఇక్కడికి వస్తే, మనం ఆ దేవుడిని ఎదుర్కోవడానికి మనం ఎలా వస్తున్నాము? చాలామంది లెగవటం, గబగబ రెడీ అవ్వడం, స్నానం చేయడం, పరిగెత్తుకుంటూ చర్చికి రావడం చేస్తారు. కానీ అంటే ఇక్కడికి రావడం కాన్సెప్ట్ కాదు మెయిన్. ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? దేవుడు చేత మన జీవితాన్ని సరిచేయించడానికి ట్రీట్మెంట్ కోసం వస్తున్నాం మనం. యాక్చువల్గా అంటే ఒక హాస్పిటల్కి ఎలా ట్రీట్మెంట్ కోసం మనం వెళ్తామో, మనం ఎక్కడికి ఎందుకు వస్తున్నాము? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమలోంచి పడిపోయారు. మన పాపులుగా, దేవునికి శత్రువులుగా, దేవుని స్వరూపాన్ని, దేవుని రూపాన్ని కోల్పోయి మనం బ్రతుకుతుంటే దేవుడు మనల్ని కాపాడాడు, స్థిరపరిచాడు. దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరిచే ప్రోగ్రాంలో ఉన్నాడు ఆయన. అవునా? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా రావాలా? అంత గొప్ప దేవుడు సంఘం కోసం తాను ఏం చేశాడు? అర్పించుకున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాము? ఎలా వస్తున్నాం దేవుని సన్నిధికి? మనం రెగ్యులర్గా నేర్చుకునే సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నాను, నేను ఎవరిని స్పెసిఫిక్గా మాట్లాడట్లేదు. ఆలయ ప్రాంగంలోకి ఎంటర్ అవ్వగానే ముందేం కనిపించిందంటే యెహెజ్కేలుకి రోషము పుట్టించు విగ్రహం కదా. యెహెజ్కేలు 8వ అధ్యాయం కదా మనం చదివింది. 6 నుంచి 17 వచనాలు మనం చూస్తే 8వ వచనంలో ఏం కనిపిస్తుంది? మందిరానికి ఒక ద్వారం ఉంది. దానికి ముందేం కనిపించింది చెప్పండి? ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బలిపీఠం ఉండాల్సిన చోట ఏముండింది? సిలువ ఉండాల్సిన చోట ఏముంది? రోషము పుట్టించు విగ్రహం ఉంది. ఇమేజ్ ఆఫ్ జెలసీ ఉంది. దేవునికి రోషం పుట్టించేది మందిరంలోకి ఎంటర్ అవుతానే కనిపించింది. దేవుని సన్నిధి అతి పరిశుద్ధ స్థలంలో ఉండాల్సింది ఎక్కడ ఉంది? పక్కన బయట లోయలో ఉంది. అవునా? అదేనా మనం చూసింది? 8వ వచనం మనం చూస్తే దేవుడు లోపలికి రాకుండా లవదీకీయ సంఘానికి ఉన్న క్యారెక్టర్ అక్కడ మనకు కనిపిస్తుంది. ద్వారానికి తలుపు ఉంది, ఆ తలుపు మూసివేయబడి తలుపుకి ఎదురు గోడ కట్టబడి ఉంది కదా. అంటే ఏం చేసింది? సీల్డ్ డోర్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది నేను ఎందుకు స్టడీ చేస్తున్నాను? ఈ సబ్జెక్ట్ అంతా ఎందుకు స్టడీ చేస్తున్నాను? మనల్ని మనం వాక్యం వినే కొంది, ఈ వాక్యంతో కడగబడే కొంది, రోజు రోజుకి వారం వారం మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనలో ఆ సరిచేయబడిన ఆ స్వభావం మనకి కనిపించాల. అది కనిపించలేదు అనుకోండి, చదివి వేస్ట్. లేకపోతే మనం కూడా చెప్పేసుకోవచ్చు, ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుడు కృపామయుడు, దయామయుడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హల్లెలూయా ఆమేన్, ఇంటికి వెళ్ళండి అయిపోద్ది. అక్కడ ఉట్టి దీవెన కోసము, ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావట్లేదు. ఇక్కడికి ఎందుకు వస్తున్నాము?
వాక్యము చేత కడగబడి దేవుడు మనల్ని మౌల్డ్ చేసుకోవడానికి, మనల్ని సరిచేయడానికి మన జీవితాన్ని దేవుడికి అప్పగించి వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి వస్తున్నాం. అద్దంలో చూడగానే ఏం చేస్తాం? ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము కదా, సరి చేసుకుంటాం కదా. అది చేసుకోకుండా ఇట్లా అద్దంలో ఊరికినే చూసి ఎవరు రారు గబాల పక్కకి, కనీసం ఇట్టని చూసుకుంటాం కొంచెం యాంగిల్. ఎందుకు? వాక్యంలో మనల్ని మనం అలా చూసుకోవడం మనకు చేత కాకపోతే వాక్యం చదువుకోవడం, వాక్యం వినటానికి అసలు రావడమే వేస్ట్. నన్ను అడిగితే పెద్దోళ్ళు ఉన్నారు, నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. దేవుడు చెప్పమన్నది నేను కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ స్థలంలో బలిపీఠం ఉండాల్సిన చోటేమో దేవుడికి రోషం పుట్టించే విగ్రహం ఒకటి ఉంది కదా. 8వ వచనం చూస్తే దేవుడు లోపలికి రాకుండా తలుపు మూసేసి తలుపు ముందు గోడ కట్టుబడేశారు, సీల్ చేసేశారు. మందిరం లోపల చూస్తే గోడల మీద రకరకాల పాకే జంతువులు, పురుగులు, అన్నిటి విగ్రహాలు అంటే బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. మందిరం అంటే దేనికి గుర్తు? హృదయానికి గుర్తు కదా. అక్కడ అది 10వ వచనంలో ఉంటుంది. 11వ వచనంలో చూస్తే పెద్దలు ఏం చేస్తున్నారు? ఈ బొమ్మలకి, ఈ విగ్రహాలకి ధూపం వేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే పనంతా, ఆ స్తుతి అంతా ఎవరికి వెళ్తుంది? అవునా కదండి. 12వ వచనం చూడండి. ప్రతి ఒక్కడికి ఒక సీక్రెట్ ఛాంబర్ ఉందంట, ఒక సీక్రెట్ గది ఉందంట మళ్ళీ మందిరంలో. దాంట్లో ఎవడికాడికి ఒక విగ్రహం ఉండిపోయింది. చాలామంది సంఘానికి వస్తారు, చర్చిలో కూర్చుంటాము, ఎవరికాళ్ళకి ఒక గది. ఆఫీసులు చూసారా, కార్పొరేట్ ఆఫీసులు చూస్తే క్యూబికల్స్ అంటారు. ఎవడికాడికి ఒక ఛాంబర్ ఉంటుంది, మేనేజర్కి ఒక ఛాంబర్, ప్రతి ఒక్కడికి ఒకటి ఉంటుంది. వాస్తవానికి చీరలు ఎట్లా ఉంటాయి కానీ ఎవడికాడికి ఒక క్యూబికల్ పెట్టుకుని దాంట్లో ఎవరికాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకుని మన విగ్రహానికి మనం దూపం వేసుకుంటాను. మనం ఇంకా దానితో ఉన్న సంబంధం నుంచి బయటకు రాము. మన కోసం తను అర్పించుకున్న దేవుడికి మన జీవితాన్ని అర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా ఆదివారం చర్చికి వచ్చే ముందు ఉదయాన్నే లెగిసి అసలు ముందు మనం పర్సనల్గా దేవుడితో టైం స్పెండ్ చేసి ప్రిపేర్డ్గా దేవుని సన్నిధికి రావడం అనేది అది జనరల్గా చాలామంది చెయ్యం. అది జనరల్గా చాలామంది చెయ్యం. ఎంసెట్ ఎగ్జామ్ 10 గంటల కంటే 9:30కి పిల్లల్ని వేసుకుని తల్లిదండ్రులు ఫుట్పాత్ మీద గేటు దిగిపోయిన రోడ్ల మీద కూర్చుని ఉంటారు. చర్చికి మాత్రం మేము విగ్రహారాధనకు కాదండి, మేము క్రైస్తవులు అంటే అది విగ్రహారాధన కాదా? డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తే లేకపోతే ట్రైన్ ఏదైనా ఊరు వెళ్ళాల్సిన పని ఉంటే ఒకవేళ టికెట్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి 1 గంట ముందు వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు స్టేషన్కి. ఎన్ని పనులున్నా ఎన్నున్నా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాల్సిన చోటకి మనం ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వెళ్తాము. చర్చికి మాత్రం ఆరాంగా నిదానంగా వస్తాము, కూర్చుంటాము. మన 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 గదిలో మనం కూర్చుని తలుపేసుకుని కూర్చుంటాము. దేవుడికి సమర్పణ అనే కాన్సెప్ట్లోకి మనం వెళ్ళాం. నువ్వు నీ జీవితాన్ని తీసుకెళ్ళి దేవుని చేతిలో పెట్టకపోతే, దేవుడికి రోషము పుట్టించే మన జీవితాల్లోంచి మనం తీసివేయకపోతే, దేవుని సన్నిధి మనలో ఉండదు, మనతో ఉండదు, కానీ బయట ఎక్కడో ఉండిపోతుంది. నామినల్గా ఇది ఒక ఆచారంగా, పద్ధతిగా సంఘానికో వాక్యం దగ్గరకో రావడానికి దయచేసి ప్రయత్నం చేయొద్దు. సర్వశక్తుడైన దేవుని దగ్గరికి ఈరోజు ప్రేమ చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. రేపు పొద్దున్న తీర్పు తీర్చే దేవుడి దగ్గరికి మనం వస్తున్నామన్న విషయాన్ని, నీ కోసం నా కోసం తను సమర్పించుకుని నీ జీవితాన్ని నా జీవితాన్ని సరిచేయడానికి మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి ఆ దేవుడిని మనం గౌరవించి, ఆ గౌరవాన్ని బట్టి ఆ దేవుడిని కలుసుకోవడానికి మనం ముందే ఉండాలి. అవునా కదండి. సపోజ్ మన ఇంటికి కలెక్టర్, సీఎంఓ వస్తానని ఫోన్ చేశాడు అనుకోండి, వెయిట్ చేయండి, ఇప్పుడే లెగిసాను, లేకపోతే ఆఫీస్లో లేట్ అయిపోయింది అని చెప్పి
సీఎంని బయట వెయిట్ చేసి మనం లేట్గా వెళ్తామా? వెళ్ళంగా. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న అధికారులకే అంత పొజిషన్ ఉంటే దేవుడికి ఎట్లాంటి పొజిషన్ ఉండాలా? మళ్ళీ ఇలా వచ్చి దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు ఎందుకు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచించడానికి ఆలోచిస్తూ ఉంటాం. మనం డీల్ చేసేది మనం ఎవరి సన్నిధికి వస్తున్నామంటే దేవుని మందసం, సన్నిధికి గుర్తైన మందసం ఒకవేళ పడిపోద్దామని గబాలు అట్లా చేయి చాపాడు. ఎవరు? ఉజ్జా. ఏమైపోయాడు? అక్కడికక్కడే చచ్చిపోయాడు. ఇందా మనం పాడుతున్నాం కదా. నేను అది ఎందుకు రెండోసారి పాడించాను అంటే దేవుని స్థితి అది. పాపి కన్ను చూడలేని, ఆయన కన్నులు పాపాన్ని కనీసం చూడలేవు, అంగీకరించడం కాదు. ఆయన అంత పరిశుద్ధుడు. కానీ ఆయన ఏం చేశాడు? ప్రేమించి మన కోసం తాను అర్పించుకుని మన దగ్గరికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము ఎంత భయంతో, ఎంత భక్తితో దేవుని దగ్గరికి రావాలా? ఎటువంటి ఆలోచనతో, లేకపోతే ఎటువంటి ప్రిపరేషన్తో మనం దేవుని దగ్గరికి రావాలా? మరి 5 గంటలకో 6 గంటలకో చర్చ్ అయితే ప్రాబ్లం, కానీ 9 గంటలకు చర్చ్ పెద్ద ప్రాబ్లం కాదుగా. పిల్లలకి మా ఇంట్లో చిన్నప్పుడు మాకు 5 o'clock ట్యూషన్ అంటే మా అమ్మ అన్నం కూర కూడా వండేసేది 5 గంటలకి పొద్దున్నే. మనం చేస్తాం అట్లాంటి పనులు. చర్చ్ దగ్గరకు వచ్చేటికి మనం ఆలోచించు. నేను వాక్యం ఎందుకు చెప్తున్నాను విగ్రహారాధన గురించి? ఇంత డీటెయిల్గా ఎందుకు స్టడీ చేస్తున్నాం విగ్రహారాధన గురించి? దేవుడికి రోషము పుట్టించేది, దేవుడికి నచ్చంది, దేవునికి హేమైంది, దేవునికి పనికిరాంది మన జీవితంలో ఏమన్నా ఉందో మనం సరి చేసుకుని దినాలు గడుచు కొలది దేవుని సన్నిధిలో మనం దేవుని ముందు పర్ఫెక్ట్గా నిలబడటానికి దేవునికి మనం అందుబాటులో లేకపోతే మనం వినేది, మనం చేసేది మనకు పనికిరాదండి. ఇజ్రాయేలీలతో ఇదే చెప్పాడు దేవుడు. ఇజ్రాయేలీలు ఇన్లా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 15వ వచనం నుంచి మొదలు పెట్టండి, చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ఇది ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఇక్కడ ఐగుప్తు దేశంలోంచి ఇజ్రాయేలీలను బయటకు తీసుకురావడానికి నేను ఇంతకు ముందే చెప్పాను. ద్వితీయోపదేశకాండం ఏంటంటే ద్వితీయ ఉపదేశము, అంటే రెండవసారి మళ్ళీ చెప్పబడిన టీచింగు అని, అంటే సెకండ్ టైం మళ్ళీ కన్ఫర్మ్ చేశాడని, డియోట్రానమీ అంటే అది మీనింగ్. సో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ ముందు ఉన్న 4 పుస్తకాల్లో చెప్పబడింది. మళ్ళీ దేవుడు ఇంపార్టెంట్ అన్నీ మళ్ళీ బ్రీఫింగ్ చేస్తూ ఉన్నాడు దీంట్లో. అంటే ఈ ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన మాట ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేసినవి అన్నీ. ద్వితీయ ఉపదేశము, రెండవసారి ఉపదేశించింది. చదువుతారా? 4వ అధ్యాయం 15వ వచనం. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు, కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలగల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ళయందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపమును కలిగిన విగ్రహమును మీ కొరకు చేసి కొనకుండునట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొలచబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రింద ఉన్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి. చెప్పాడా దేవుడు? ప్రజలందరికీ పంచిపట్టి ఇచ్చిన వాటిని పూజింపకుండా ఉండినట్లు జాగ్రత్త పడండి అన్నాడు. ఏవేవైతే చేయొద్దన్నాడో దేవుడు మళ్ళీ యెహెజ్కేలు గ్రంథంలో అయ్యే కనిపిస్తాయి. ఇక్కడ ఏమేమైతే వద్దన్నాడో మీరు లిస్టు కావాలంటే ఈ 4వ అధ్యాయం 15 నుంచి 19 దాకా, యెహెజ్కేలు 8వ అధ్యాయము 6 నుంచి 17 దాకా 2 పక్కన పెట్టి చదవండి. దేవుడు ఏదేది చేయొద్దన్నాడో
స్పెసిఫిక్గా చెప్పాడు ఈ చేయొద్దు అని. మళ్ళీ అయ్యే చేయడం మొదలుపెట్టారు. సుమారు 1440 సంవత్సరం క్రీస్తుపురం దేవుడు వీళ్ళని బయటకు తీసుకొస్తా మాటలు చెప్తే, ఇది ఎప్పుడు 606 క్రీస్తుపూర్వం 606 సంవత్సరంలో మళ్ళీ వాళ్ళని బబులోనికి దేవుడు పంపించాడు. అంటే 1404 బీసీ నుంచి 606 బీసీ వరకు ఎన్ని సంవత్సరాలు? దేవుడు దీర్ఘశాంతవంతుడు. చెప్పాడు. ఇజ్రాయెల్ దేశాన్ని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? చెరలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ 115 సంవత్సరాలు యూదా దేశానికి. 2 దేశాలు ఉంటాయని చెప్పాను కదా. యూదా ముందు ఇది వెళ్ళిపోయింది చెరలోకి, ఇది వెళ్ళిపోయిన 115 సంవత్సరాలు మళ్ళీ యూదా దేశానికి చెప్పాడు. ఏమైతే చెయ్యొద్దు అన్నాడు దేవుడు చెప్పిన వాటి రిజల్ట్ వీళ్ళ జీవితాల్లో చూసినా ఈ యూదా దేశం వాళ్ళు మార్చుకోలేదు. దేవుని సన్నిధి ఏమైంది తెలుసా? మందిరంలోంచి విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము. ఇర్మియా అంటే ఎప్పుడైనా గమనించండి, వీళ్ళు ఈ 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళక ముందు లాస్ట్ 40 years ఇర్మియా సేవ చేశాడు. ఈ యూదా దేశము ఇజ్రాయెల్ దేశం కంటే 115 సంవత్సరాల తర్వాత చెరలోకి వెళ్ళిపోయింది. ఈ లాస్ట్ 40 years అంటే చాలా ఇంపార్టెంట్ టైం. దేవుడు వాళ్ళని చెరలోకి పంపించక ముందు చివరికి మినిస్ట్రీ చేసింది ఎవరు? ఇర్మియా చేశాడు. ఎట్లా చేశాడు మినిస్ట్రీ? ఇర్మియా ఏడ్చి చేశాడు, తన్నులు తినించుకుని చేశాడు, చీకటి కొట్లో పడేసిన చేశాడు. అవునా కదా? చూడండి, ఇప్పుడు ఇర్మియాని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇర్మియా గ్రంథం ఎప్పుడు చదువునా కానీ మీరు ఈ విషయం మనసులో పెట్టుకోవాలా. ఇర్మియా మినిస్ట్రీ చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే ఇర్మియా మినిస్ట్రీ అయిపోవడం బబులోని చెరలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు యూదా దేశాన్ని. లాస్ట్ 40 days. 2వ అధ్యాయం 26 నుంచి 32 వరకు చదవండి అన్న. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. దొరికిన దొంగ సిగ్గుపడునట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడతారనా? నీవు మా తండ్రివని మ్రానుతోను నీవే నన్ను పుట్టించితివని రాతితోను చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానం నొందుదురు. వారు నా తట్టు మృగము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. అయినను అపత్కాలంలో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయో కదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. చూడండి, దేవుడు నిన్న నేడు నిరంతరం ఎలా ఉంటాడు? ఒకే రకంగా ఉంటాడా? అవునా? అదే కాంటెక్స్ట్ చాలామంది వేరుగా వాడుకుంటారు, కానీ మనం ఇక్కడ కూడా వాడుకోవచ్చుగా. చూడండి ఏమంటున్నాడు, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇజ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు అన్నాడు. నీవు మా తండ్రివని మానుతోను నీవే నన్ను పుట్టించుతవని రాతితోను చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను. ఎవరెవరు? రాజులు, అధిపతులు, యాజకులను వారి ప్రవక్తలను అవమానం నొందుదురు. అంటే ఉట్టి మామూలు జనాంగం కూడా కాదు, అందరూ. ఎందుకు ఆఫీస్కి అయితే స్కూల్కి అయితే టైంకి ఎందుకు వెళ్ళగలుగుతాం, చర్చికి ఎందుకు రాలేము? ఎందుకంటే మనం నోటితో చెప్పం, కానీ నువ్వు మా దేవుడివి, నువ్వే నన్ను బతికిస్తావని మనం చేసే క్రియలను బట్టి అర్థమవుతుంది. విశ్వాసం దేన్ని బట్టి అర్థమైంది దేవుడికి? అబ్రహాం విశ్వాసం దేన్ని చూశాడు? అబ్రహాము క్రియను చూశాడు. అవునా? ఆఫీస్కి అయితే టైంకి వెళ్ళి, స్కూల్కి అయితే టైంకి వెళ్ళి, కాలేజీకి అయితే టైంకి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి టైంకి వెళ్ళి, చర్చికి లేట్గా వస్తున్నాం అనుకోండి, అంటే మనం ఎవరు ఇంపార్టెంట్ అని చెప్పినట్టు ఇండైరెక్ట్గా మనం నోటితో చెప్పనవసరంలా, నోటితో నువ్వే నా దేవుడు అని ఇక్కడ తర్వాత ఉంది. అదే కాంటెక్స్ట్. నోటితో మాత్రం
మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం. కానీ చేసే క్రియల్లో ఎవరు నమ్ముకున్నాం? మన పనిని నమ్ముకున్నాం, మన ఉద్యోగాన్ని నమ్ముకున్నాం, మన చదువుని నమ్ముకున్నాం, లోక జ్ఞానాన్ని నమ్ముకున్నాం, లోకంలో ఉన్న డాక్టర్లు నమ్ముకుంటాం, లోకాన్ని నమ్ముకుంటాం. కానీ దేవుడు నమ్మం. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, దేనికి విలువిస్తున్నామో మనం చేసే పనులు బట్టి, మనం చేసే కార్యాలను బట్టి బయటపడుతుంది. నోటితో చెప్పినంత మాత్రాన నేను యేసు ప్రభువుని నమ్ముతున్నానని అటువంటి కార్యాలు, క్రియలేని విశ్వాసము మృతము. కార్యాల్లో కనిపించకపోతే నీ విశ్వాసము అది వేస్ట్, వ్యర్థం. అది చూడండి అక్కడ, నీవు మా తండ్రివని మానుతోను నువ్వే నన్ను పుట్టించుతావని రాతితోను చెప్పుచు వారును వారి రాజును వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానం పొందరు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక ఏం చేస్తారంట? నేను ఎందుకు చెబుతున్నానంటే ఇజ్రాయేలీయులను తిడతల్లా. ఇటువంటి లక్షణాలు మనలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి. ఇజ్రాయేల్ని తిడతాను, ఇజ్రాయేలీలు ఒక్కళ్ళే మెడలొంగలు జలాంగాలం అని చెప్పి స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని ఇజ్రాయేల్లో ఒక్కళ్ళతోనే కాదు, వాళ్ళని స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని దేవుడు అన్నాడంటే, మెడలు వంగని జనులని దేవుడు అన్నాడంటే, ఆ క్యారెక్టర్స్ మనకి ఉంటే మనం కూడా ఏమవుతాము? దేవుడు ఎవరినో ఇంకోళ్ళు అవమానపరచడానికి, ఇంకోటి తిడతానుకో, ఆ తిట్లు మన కోసం ఇక్కడ రాయాలి బైబిల్లో. ఇది మనకి జ్ఞానం కోసం దేవుడు దీన్ని బైబిల్లో రాశాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. చదువుతారు నాన్న. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేయుదురు. ఎవరిని మనం చేస్తారు? ఎవరిని మనం చేస్తారు? దేవుణ్ణి. ఎప్పుడు? ఆపత్కాలంలో. ఆపద రాని టైంలో నువ్వేనా దేవుడని ఇంకో దాన్ని, అప్పుడు దాకా ముఖం ఇంకో సైడు, ఆపద వచ్చినప్పుడు సహాయం చేయమని దేవుడు. ఇది క్రైస్తవుల్లో ఇప్పుడు కూడా కనిపిస్తున్న లక్షణాలు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫీల్ అయితే నన్ను క్షమించండి, కానీ నేను ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. నేను ఈ వాక్యం చెప్తే, వాక్యం చెప్తున్న వాడికి కూడా ఇది ఇంప్లైడ్ అవుతుంది, నాకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట కాబట్టి నేను కాంప్రమైజ్ అవ్వకుండా చెప్పేస్తున్నా. ఆపత్కాలంలో మాత్రం దేవుడి వైపు తిరిగి సహాయం చేయమని, నాకు సహాయం చేయలేదు ప్రభు అంటే దేవుడు ఏమంటాడు? చదువు, నన్ను ఏమన్నాడు? నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించునేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు. ఏమన్నాడండి వాళ్ళతో దేవుడు? మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుతున్నాడు. నాతో ఎందుకు వాదించుదురు అని యెహోవా అడుగుతున్నాడు అని ఉంటుంది. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాల్సిన రకంగా, దేవుడి దగ్గర ఉండాల్సిన రకంగా, దేవుణ్ణి స్తుతించాల్సిన విధంలో, దేవుడిని గణపరచాల్సిన విధంలో మనం గణపరచకుండా, మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడి వైపు చూసి సహాయం చేయ ప్రభు అంటే దేవుడు ఏమంటున్నాడు? మీరందరూ నాతో తిరుగుబాటు చేశారు, మీరందరూ రెబల్స్ అంటే నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. మీరందరూ రెబల్స్, మీ దేవతలు ఏవైపోయినాయని అడుగుతున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, దృష్టాంతము కంటే ఎగ్జాంపుల్స్ గా వారికి సంభవించి, ఎవరికి సంభవించి? ఇశ్రాయేలీయులకి సంభవించి, యుగాంతమందున్న మనకు, ఎవరికి? మళ్ళీ యుగాంతమున్నందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఎందుకు రాయబడ్డాయండి బైబిల్లో? ఎవరికి సంభవించినవి అన్నీ? ఇశ్రాయేలీయులకు సంభవించినవి. ఇప్పుడు దేవుడు ఎందుకు రాశాడు? దేవుడు యుగాంతమందున్న మనకి ఏం రావడానికంట? బుద్ధి కలుగుట. స్వస్థ బుద్ధి రాకపోతే సంఘానికి రావడం అనేది అనవసరం. నేను ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి. సంఘాల్లో కుర్చీలు ఖాళీగా ఉన్న బాధ లేదు. స్వస్థ బుద్ధి అనేది, లేదా బుద్ధిలో స్వస్థత అనేది రాకపోతే శారీరక స్వస్థత దేవుడు
సంఘంలో గ్యారంటీ చేయలా. నా కృప నీకు చాలు అన్నాడు. కానీ బుద్ధిలో స్వస్థత అనేది సంఘంలో దేవుడు కంపల్సరీ అన్నాడు. తిమోతికి హీలింగ్ లేదుగా, పాల్కి హీలింగ్ లేదుగా. అంటే దేవుడు అసలు హీలింగ్ చేస్తాడు, చేయడాను కాదు, ఆయన కృపను బట్టి దేవుడు మీరు మనిషిని నూనె తల మీద నూనె పోసి అభిషేకించి స్వస్థత కొరకు ప్రార్థన చేయమన్నాడు. సంఘంలో స్వస్థత కోసం అని చెప్పి స్వస్థత వరాన్ని దేవుడు సంఘంలో ఇచ్చాడు. దేవుడు ఇవ్వడని కాదు, కానీ శారీరక స్వస్థత కంటే సంఘంలో ఏది ఇంపార్టెంటు? మన బుద్ధి స్వస్థపరచబట్టం ఇంపార్టెంట్. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో పౌలు ఏమన్నాడంటే, నా బాహ్య పురుషుడు అంతరించిపోతున్నా, నా శరీరాన్ని అంతరించిపోతున్నా, నా అంతరంగిక పురుషుడు దినదినాభివృద్ధి అన్న. అంటే అర్థం ఏంటి? నా బుద్ధి స్వస్థపడుతుందని. బేసికల్గా బుద్ధి స్వస్థపడటం అనేది సంఘంలో మెయిన్ క్రైటీరియా. మన పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబెట్టుకోవడానికి దేవుడు మన జీవితంలో చేస్తున్నప్పుడు ఆ పనికి మనం సహకరించి దేవుని యెడల భయభక్తులతో నిలబడటం సంఘానికి మనకి ముఖ్యంగా ప్రాముఖ్యంగా సంఘానికి ఉండాల్సిన లక్షణం. అది లేకపోతే ఏం చేయొచ్చు? ఇక్కడ టేబుల్ పెట్టి సైలెంట్గా ఒక క్యాండిల్ పెట్టి అక్కడ సిలువను పెట్టి కొంచెంసేపు దండం పెట్టుకుని సైలెంట్గా కూర్చుని ప్రశాంతంగా ఆ పీస్ ఆఫ్ మైండ్ ఫీల్ అయిపోయి వెళ్ళిపోతే అది చర్చ్ కాదు. అది దేవుడు బైబిల్లో చర్చ్ విషయంలో దేవుడుకున్న ప్రణాళిక, దేవుడు చేస్తున్న పని అది కాదు. ఇవన్నీ వాళ్ళకి దృష్టాంతరంగా సంభవించినాయి ఎగ్జాంపుల్స్గా. అవన్నీ చివరి దినాల్లో ఉన్న మన కోసం బైబిల్లో మనకు బుద్ధి రావాలని చెప్పి దేవుడు దీంట్లో మనకి, సో నేను మిమ్మల్ని ఒక్కళ్ళని అంటలేదు ఇంక్లూడింగ్, సో మనకు బుద్ధి రావాలని దేవుడు ఏం చేశాడు? బైబిల్లో వీటిని రాశాడు. యెహెజ్కేలు వెనక్కి వెళ్ళిపోదాం. 8వ అధ్యాయం, యెహెజ్కేలు 8వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మను కానకయుండును, యెహోవా దేశమును విసర్జించనని అనుకొని ఇశ్రాయేలు పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో విగ్రహానికి, ఇదంతా అక్కడ మందిరం లోపల జరుగుతుంది గమనించండి. మళ్ళీ మందిరంలో ఎవడు గది ఆడిది, చర్చిలో ఎవరు గది ఆడిది. ఎందుకుంది ఈ గది? కారణం ఏంటి? దానికి రీజన్ ఎందుకు వచ్చింది చెప్పండి? యెహోవా మమ్ము కానకయుండును, యెహోవా దేశమును విసర్జించను అని అనుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదాని నీవు చూచుచున్నావు కదా. మరియు ఆయన, నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతిహేయకృతములు దీనికంటే ఇంకా భయంకరమైనవి ఉన్నాయంట వారు చేయుట చూతు అని నాతో చెప్పారు. ఏంటవి భయంకరం? ముందేమో స్టార్టింగ్లో రోషం పుట్టించే విగ్రహం, తలుపు క్లోజ్ చేసి తలుపు ముందు సీల్ చేసి గోడ కట్టేశారు. ఇంకేమున్నాయి? పరిశుద్ధ స్థలంలో గోడల మీద ఎవడు వాడికి బొమ్మలు, ఈ బొమ్మలకి పెద్దలందరూ దోపేయడం కదా. అక్కడ తమూజ్ అనే ఒక విగ్రహం దగ్గర ఆడవాళ్ళందరూ కూర్చుని ఏడవడం. ఎన్ని ఉన్నాయి కదా బైబిల్లో, ఉన్నాయా? చూడండి సరే, ఓకే. ఎవడు కాడ ఒక ఛాంబర్గా సపరేట్ గది కట్టించుకుని దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు, మాకు ఇది లేకపోతే మాకు ఆధారం లేదని ఎవడు గదిలో ఆడ ఒక విగ్రహాన్ని పెట్టుకుని వాడుకున్న ఆధారమే మెయిన్ అని. అంతే కదండి, దేవుడే ఆధారం అంటే సండే చర్చికి వస్తారు, బ్రతికే ఆధారం అంటే సండే చర్చికి రాకుండా వేరే అవసరం ఉంటే ఆ పనికి వెళ్తారు. మన క్రియల్లో మనం సంఘంలో ఎవడు కాడ గదులు కట్టుకుని ఎవడు విగ్రహాలు ఆడ పెట్టుకుని కూర్చున్నారు, ఇంతకంటే హేమైంది చూపిస్తారంటున్నాడు. చదువునానేముంది అక్కడ? యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట చూచితిని. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల. అక్కడ తమ్మూజ్ అనే ఒక దేవతకి వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. ఈ తమ్మూజ్ అనే దేవత మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ? నెక్స్ట్ కంటిన్యూ చేయండి.
నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన ఏ కృతములు చూతువని నాతో చెప్పి, ఇంకా భయంకరమైన చూస్తావు నువ్వు అని చెప్పి ఇంకా చూపించాడంట. యెహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకు బలిపీఠమునకును మధ్యన ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయం తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వీపులు ఎట్టున్నాయండి? యెహోవా ఆలయం తట్టున్నాయి. ముఖాలు ఎట్టున్నాయి? తూర్పు తట్టును తిరిగి ఉండెను. తూర్పు తట్టు తిరుగుతున్నాయి. ఎందుకు తూర్పు తట్టు తిరగడం? ఎందుకు తూర్పు తట్టు తిరగడం? నెక్స్ట్ చదువునా. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం చేయుచుండ్రి. దేవుడు ఆకాశంలో సూర్యుల్ని చంద్రుల్ని మనుషుల కోసం దేవుడు సృష్టించిన వాటిని ఆరాధించొద్దని చెప్పాడు కదా ద్వితీయోపదేశ కాండంలో. ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరు చాలా చర్చిలు గమనించండి, మీకు ఈ కాన్సెప్ట్ కనిపిస్తుంది. చాలా చర్చిలు కాంగ్రిగేషన్ ఫేసింగ్ ఈస్ట్ సైడ్ ఉంటాయి. ఈవెన్ చర్చెస్ కూడా మనకి, మీరు పాత చర్చిలు గమనించండి, ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి. ఈ ట్రెడిషన్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? సూర్యుడు అన్న కాన్సెప్ట్, ఈ తమూజ్ అన్న కాన్సెప్ట్ మనం కొంచెం జాగ్రత్తగా దీని గురించి స్టడీ చేస్తే, ఎందుకంటే ఇది మీరు బైబిల్లో మనం చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం కానీ బైబిల్లో ద్వితీయోపదేశ కాండం దగ్గర నుంచి పాత నిబంధన గ్రంథం మొత్తంలో సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని ఆరాధించేది, పరలోకానికి సంబంధించిన దేవతను ఆరాధించే కాన్సెప్ట్ చాలా బలంగా ఉండింది. మనం దీన్ని జనరల్గా గమనించాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం చూడండి. పనిషబుల్ ఏరియాస్ గురించి అక్కడ యోబు మాట్లాడుతూ ఉంటాడంటే ఏ విషయాలు బట్టి శిక్షకి మనం అర్హులమవుతామో దాని గురించి అక్కడ యోబు మాట్లాడతా. యోబు గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం దాకా చదివితే మీరు అది మార్క్ చేసుకోండి. నేను అది మొత్తం అది ఇప్పుడు మీకు చెప్పదలుచుకోవట్లేదు. నేను ఏంటో నేను మీకు చెప్తాను. ఇంటికెళ్ళి మీరు దాని గురించి స్టడీ చేయండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం దాకా చూస్తే జారత్వముకు సంబంధించిన పాపం గురించి రాశాడు, సెక్షువల్ ఇమ్మొరాలిటీ గురించి రాశాడు. 13వ వచనం నుంచి 15వ వచనం దాకా చూస్తే సర్వెంట్స్ని లేకపోతే సేవకుల్ని తక్కువగా చూడటం కూడా దేవుని లెక్కలో శిక్షించదగ్గ పాపంగా అక్కడ యోబు గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను నేను? మనం ఇట్లాంటివి చేస్తామేమో గమనించుకోండి. ఎందుకంటే మన ఇళ్ళల్లో సర్వెంట్స్ కొంతమంది పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనం ఆఫీసుల్లో మనకంటే కింద వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామో మనకు తెలియాల. యోబు గ్రంథం 31వ అధ్యాయము 9 నుంచి 12 దాకా చూస్తే జారత్వము, సెక్షువల్ ఇమ్మొరాలిటీ గురించిన పాపాల గురించి రాయబడింది. 13వ వచనం నుంచి 15వ వచనం దాకా చూస్తే మన కింద పనిచేసే వాళ్ళని తక్కువగా చూసేది శిక్షకి దారితీసే తప్పుగా అక్కడ వర్ణించబడింది. 16వ వచనం నుంచి 16వ వచనం చూస్తే బీదల్ని ఇగ్నోర్ చేయడం, అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడం పనిషబుల్ సిన్గా బైబిల్లో రాయబడింది. 17వ వచనం నుంచి 17వ వచనం చూస్తే అనాథల్ని నెగ్లెక్ట్ చేయడం, ఇది పనిషబుల్ సిన్గా అక్కడ కనిపిస్తుంది. అంటే అనాథుల యొక్క ఆకలిని మనం తీర్చలేకపోవడం. 19వ వచనం చూస్తే బట్టలు లేని భేదాలను మనం నిర్లక్ష్యం చేయడం ఒక తప్పుగా అక్కడ బైబిల్లో రాయబడింది. 21వ వచనం నుంచి 23వ వచనం దాకా చూస్తే సహాయం లేని వాళ్ళ మీద మనం కోపగించుకోవడం, వాళ్ళ మీద పెత్తనం చెలాయించడం తప్పుగా అక్కడ బైబిల్లో రాయబడింది. మనం కొన్నిసారి తెలియకుండా చేసేస్తుంటాం. ఇవి మనకు కొంచెం బలం ఉంటే చాలు, పక్కనోడు కొంచెం బలహీనుడు అయితే చాలు, రై అంటాం మనం సీరియస్గా. మనం బలహీనంగా ఉంటే మన రియాక్షన్ వేరు, మనకంటే బలంగా ఉంటే మన రియాక్షన్ వేరు, మనకు తెలిసిపోద్ది. ఇది నెక్స్ట్ మాట ఏమని చూడండి.
24వ వచనం చదవండి, ఇది అవసరం మనకి. సువర్ణము నాకు ఆధారం అనుకున్న ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు. చాలండి, బంగారం మీద కదా, బంగారం కొనిపెట్టుకోవడం, బంగారం వేసుకోవడం తప్పని నేను అంటలా. బైబిల్లో పౌలు గోల్డ్ అసలు వేసుకోవద్దని చెప్పలా. వేసుకోగాని పక్కనోడు ముందు షో చేసి, నీ షో బిజినెస్ని బట్టి పక్కనోడిని విశ్వాసంలోంచో, పక్కనోడు దేవుని సన్నిధిలో వాడు వచ్చినప్పుడు మనని డీవియేట్ చేసి అంతగా వేసుకోవద్దు అన్నాడు. అదే అని చెప్పింది. చాలామంది అసలు గోల్డ్ పెట్టుకోరు. దేవుడు బంగారం వద్దని చెప్పలా. మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు కదా, మనం వేసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ పక్కనోడు దృష్టిని మళ్లించే అంతగా, నువ్వు షో చేసే అంతగా బంగారం పెట్టుకోవడం తప్పు. అది చేయొద్దు అన్నాడు. షో బిజినెస్ చేయొద్దు, బంగారం మీద ఆధారపడకూడదు, ఆస్తుల మీద. క్రైస్తవ కుటుంబాలు చూడండి, ఎంత బంగారం ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఏం స్థలాలు కొన్నారు, ఏమి ఇళ్ళు ఉన్నాయి. క్రైస్తవులుగా మన మాట ఇదేగా. అంతేనా? చుట్టాలు కలిశారనుకోండి, ఫ్రెండ్స్ కలిశారనుకోండి, గెట్ టుగెదర్లు జరుగుతున్నాయి అనుకోండి, పెళ్ళిళ్ళ విషయం అనుకోండి, చాలా కాలం తర్వాత కలిశారనుకోండి మీ చుట్టాలతో, జనరల్గా అంటే దేవుళ్ళు ఎంత స్థిరపడ్డాము, దేవుళ్ళు ఎంత బలపడుతున్నాము, ఎలా సిద్ధపడుతున్నాము, దీని గురించి మనం మాట్లాడుకుంటామా? ఆహా, మీ అబ్బాయికి ఎంత వస్తుంది శాలరీ, మా అబ్బాయికి ఎంత వస్తుంది, మా అమ్మాయికి ఎంత వస్తుంది. మొన్న సతీష్ చెబుతా ఉన్నాడు, ఒక చెన్నై నుంచి హైదరాబాద్ దాకా ట్రైన్లో కూర్చుని దొరికిన వాళ్ళందరూ ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికి ఏం ఉద్యోగం ఉంది, ఎంత జీతం వస్తుంది, ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎంత ప్రమోషన్ వస్తుందో ప్రతి ఒక్కడు చెబుతుందండి. మనకు తెలియకుండా చేస్తుంటాం ఈ పనులన్నీ. దరిద్రం ఏంటంటే విశ్వాసాన్ని కూడా దీనికోసమే వాడుకుంటున్నాం. అది ప్రాబ్లము. ఏముంటాయండి క్రైస్తవ సమాజంలో 3 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి కదా. ఏంటది? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వీటిలో శ్రేష్టమైనది ఏంటి? కొంచెం గట్టిగా చెప్తారా? టీవీలో ఎక్కువ దేని గురించి వినిపిస్తుంది? ఎందుకు? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ 3 మంచియే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి క్రైస్తవ జీవితానికి? ప్రేమ. మనం ఎక్కువ దేని గురించి వింటాము? విశ్వాసం. ఎందుకంటే ప్రేమిస్తే ఏం చేయాలా? అర్పించుకోవాలా. విశ్వాసం అంటే ఏం చేస్తాము? పొందుకుంటాము మన భాషను బట్టి. సో మనకు రావాల్సింది మనకి మెయిన్ కాబట్టి, పేరుకు మాత్రం దేవుడు అంటున్నాం కానీ మనకు రావాల్సింది మనకు మెయిన్ కాబట్టి, మనం దేవుడికి అర్పించుకునేది మనకు అనవసరం కాబట్టి ప్రేమ గురించి తక్కువ, విశ్వాసం గురించి ఎక్కువ మాట్లాడతాం. ప్రియ విశ్వాసి అని మనం అంటాం మనకు అలవాటు, కానీ ప్రేమికుడా అని చెప్పి మాట్లాడటం మనకు చేత కదా. అంటే మనకు అది విడ్డూరంగా ఉంటుంది. అవునా? ఏసీని ఎట్ట పిలవచ్చు నిజంగా పిలవాలంటే? ప్రేమికుడు. అవునా కదండి? ప్రేమించాడు లేదా? అవునా కదండి? జీసస్ ద లవర్ ఆఫ్ మై సోల్ అని ఉంటుంది కదా. యేసు ప్రభు యాక్చువల్ క్యారెక్టర్ ఏంటి? లవర్, ప్రేమికుడు. మన క్యారెక్టర్ ఏంటి? ఎందుకంటే ప్రేమిస్తే అర్పించాలా కదా. నువ్వెవరిని ప్రేమిస్తే వాళ్ళు చిటారు కొమ్మెక్కి పూగమంటే నువ్వు కొమ్మెక్కాలా, చెరువులో దూకమంటే నువ్వు దూకాలా, పరిగెత్తమంటే పరిగెత్తాలా. అది ప్రేమకు ఉండే లక్షణం. దేవుడు కూడా నిజంగా ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాల్సిన అవసరం ఉన్నప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టి, ఆయనకున్న ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి, చివరిగా తండ్రితో తనకున్న సంబంధాన్ని సైతం విడిచిపెట్టి నీకోసం నా కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. అది ప్రేమికుడుకున్న లక్షణం. మన విశ్వాసులతో పోల్చుకుంటాం. ఎందుకు విశ్వాసులతో పోల్చుకుంటామంటే, విశ్వాసం ఉంటే, విశ్వాసంతో నడిస్తే నాకు కావాల్సిన నాకు వస్తాయి కాబట్టి.
కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటి? ఎంత చేసినా భాషల్లో ప్రార్థన చేయడం రావట్లేదు బ్రదర్ అంటాం, అవునా? ఎంత చేసినా భాషల్లో ప్రార్థన చేయడం రాదు. కానీ దేవదూత భాషల్లో మాట్లాడినా, మనుషుల భాషల్లో మాట్లాడినా ప్రేమ లేకపోతే గణగణ మోగే గంట అంటే గోల్ చేసేవాళ్ళమే కానీ మనం ఉపయోగపడేవాళ్ళం కాదు దేవుడికి, కదా? అంతేనండి. ప్రవచన వరం నాకుంటే బాగుండు అనుకుంటాం, కానీ ప్రవచన వరం ఉన్నా ప్రేమ లేకపోతే నేనేమవుతాను? వ్యర్థుడిని అవుతాను. కొండలు పెగిలించేసి మనకి ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి. దేవుడు నువ్వు విశ్వాసంతో అడిగితే ఏమని చెప్పాడు? కొండలు వెళ్ళి సముద్రంలో పడతాయి. సో కొండను ఎలా పడేయాలని చెప్పి ట్రై చేస్తాం, కానీ నువ్వు విశ్వాసంతో కొండని పెగిలించే సముద్రంలో పడేసినా ప్రేమ లేకపోతే ఏమవుతాం మనం? ప్రేమ లేకపోతే ఏమవుతాం? వ్యర్థులం. సో నువ్వు ముందు విశ్వాసగా నిరూపించుకోవడం అవసరమా? ప్రేమికుడుగా, ప్రేమికురాలుగా నువ్వు నిరూపించుకోవడం అవసరమా? ఏదవసరం చెప్పాలండి? ఏదవసరం? మన నిరీక్షణ ఏమో దేవుడు తీసుకొచ్చే పరలోక రాజ్యం మీద. పరలోకానికి వెళ్ళటం అవసరమా? ప్రేమికుడుగా నిరూపించుకోవడం అవసరమా? మాట్లాడరా? పరలోకానికి వెళ్ళటం మెయినా? నిజమైన ప్రేమికుడిగా నిరూపించుకోవడం అవసరమా? మెయినా? ప్రేమికుడిగా ఏమో నాకైతే అదే కరెక్ట్ అనిపిస్తుంది. విశ్వాసిగా మనం ముద్రించబట్టమేనా, ప్రేమికుడిగా పిలువబట్టమేనా, గ్రహించబట్టమేనా? ఏది శ్రేష్టమైంది? ఒక్కసారి మనం ఈ కాన్సెప్ట్ లేకుండా ముందుకెళ్ళలేము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన అసలు 12వ అధ్యాయంలో ముందు మొదలు పెడదాం. ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా నేను కొంచెం ముందుకు వెళ్ళండి, కావాలంటే ఇది నెక్స్ట్ వీక్ తీసుకెళ్దాము. ఇరవై 29వ వచనం నుంచి చదవండి. 12వ అధ్యాయం 29వ వచనం. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలలో మాట్లాడుచున్నారా? అందరికని ఉందా? అక్కడ ఉందా? ఈ ఏమున్నా లేకపోయినా ముందేమంటున్నాడు? కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించండి అన్నాడా? 37వ వచనం. అంటే ఈ తప్పు కాదు, భాషల్లో మాట్లాడటం తప్పు కాదు, భాషల్లో మాట్లాడాలని ఆశపడటం తప్పు కాదు, స్వస్థత వరం కలిగి ఉండాలని అనుకోవడం తప్పు కాదు, దానికోసం ప్రార్థన చేయడం తప్పు కాదు, విశ్వాసం కోసం ప్రార్థన చేయడం తప్పు కాదు. దేవుడిచ్చే కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని ఆపేక్షించడం తప్పు కాదు. కానీ నెక్స్ట్ మాట ఏమంటున్నాడు చూడండి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఎలాంటి మార్గం ఇది? ఎక్సలెంట్, గుడ్ కూడా కాదు, మంచిది కూడా కాదు, శ్రేష్టమైనది కూడా కాదు. ఇంకొక రకంగా చెప్పాలంటే సర్వోన్నతం అంటే సర్వమునకు ఉన్నతమైన అని. అంటే అన్నిటికంటే మెయిన్ది సర్వోన్నతమైన మార్గాన్ని నేను మీకు చూపుచున్నాను. ఏంటది? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడేనైతే మ్రోగేడు కంచును గనగనలాడు కాలంనయుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. కొండలు పెకిలించే విశ్వాసం ఉన్నా, ప్రవచన వరం ఉన్నా, ఏమున్నా ప్రేమ లేకపోతే వ్యర్థులం. దేని గురించి మనం ఏ మార్గం కావాలి మనకి? ఉన్నతమైన మార్గం కావాలా, సర్వోన్నతమైన మార్గం కావాలా? ఉన్నతమైనది కావాలా, సర్వోన్నతమైనది కావాలా? సర్వోన్నతమైనది ఏంటి? ప్రేమ. ప్రేమలో ఏముంటుంది?
సమర్పణ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం, విశ్వాసం అనుకుంటున్నాం, కానీ యోబు గ్రంథంలో రాసినట్టు మన విశ్వాసం బంగారం కోసం, మన విశ్వాసం డబ్బుల కోసం, మన విశ్వాసం ఆస్తి కోసం, మన విశ్వాసం మన శరీరారోగ్యం కోసం, మన విశ్వాసం మన ఆత్మలో స్థిరపడటం కోసం అయితే చాలామంది కాదు. మనం అలా చెయ్యం. ఒకవేళ అదైతే ఆ విశ్వాసంతో దేవుడి కంటే ముందే దేవుడిని కలుసుకోవడానికి సిద్ధపడి దేవుడి దగ్గర కూర్చుంటాం. మనం అది చెయ్యం. మనం సూర్యుడిని నెక్స్ట్ మాట చదువుతాను యోబు గ్రంథం. నేను ఈరోజు ఒక 5 నిమిషాలు తీసుకున్నాను, మనం కొంచెం లేటుగా స్టార్ట్ అయ్యాం. సో సహకరించండి, వారానికి ఒకసారి వస్తుంది, పట్టించుకోవద్దు. 26వ వచనం చదువునానా, 31-26. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. చూడండి, నేను సూర్యుడి సైడ్ తిరిగి నేను ముద్దు పెట్టలేదు అని చెప్పి చాలా క్లియర్గా. అంటే సూర్యుడిని ఆరాధించడం అనేది క్రైస్తవ సంఘాల్లో చాలా కాలం నుంచి వస్తున్న కాన్సెప్ట్. అది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ తమ్మూజు, ఈ సూర్యుడు అనే మాటలు మనకు కొన్ని అర్థం అవ్వాలి. తూర్పు సైడు తిరిగి కూర్చుని దేవుణ్ణి ఆరాధించడం, తూర్పు సైడ్ తిరిగి సంఘాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుడికి హేయమైనవి అని చెప్పి రాశాడు. ఇది జోషయ అనే ఒక రాజు ఇజ్రాయెల్ దేన్ని రిఫార్మ్ చేస్తా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అక్కడ 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు. 2వ రాజుల గ్రంథం యూదా పట్టణంలో ఎందున్న ఉన్నత స్థలంలోను యెరూషలేము చుట్టూన్న చోట్లలోను ధూపము వేయుటకై యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్య చంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేశాను. అతడు అందరిని ఏం చేశాడు? నిలిపివేశాడు. సో సూర్యుడికి చంద్రుడికి ఆరాధించొద్దని ఎక్కడ చెప్పాడు దేవుడు? ఎక్కడ చెప్పాడు? ఇది మళ్ళీ ఎక్కడ కనిపించింది? రాజుల కాలంలో కనిపించింది. మళ్ళీ ఎక్కడ కనిపించింది? ఇందాక మనం ఎక్కడ చదివాము? యోబు టైంలో చదివాము. ఇర్మియా గ్రంథంలో కనిపించింది. ఇది ఎందుకు నేను ఇంత దూరం తీసుకొచ్చాను దీన్ని అంటే, ఈ సూర్యుడిని ఆరాధించే వాళ్ళ సైన్ ఏంటో తెలుసా? నేను ఎవరన్నా బాధ పెడుతుంటే నన్ను క్షమించండి, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది బబులోనులో ఆరాధించే దేవత యొక్క ప్రతిమ. ఇది బబులోను మొదలుపెట్టింది ఎవరు? బాబేలు గోపురాన్ని కట్టింది ఎవరు? నిమ్రోదు సైన్ అది సూర్యుడిది. నిమ్రోదుకి ఒక భార్య ఉంటుంది, సిమ్రామీస్ అని. ఆమె యాక్చువల్గా నిమ్రోదుని ఒక ఇట్లాంటి అంటే బైబిల్ కరమైన ఆధ్యాత్మికమైనది కాదు. ఆమె అన్యదేవత విగ్రహారాధనలో ఆయన్ని ముంచి ఒక పండగ రోజు ఆయన భర్తను బలిచ్చి ఆయన ఒక జ్యోతిలాగా సూర్యుడి రూపంలో ఆకాశంలో ఉంటున్నాడు, ఆయన దేవుడు అని చెప్పి ఒక సిద్ధాంతం ఒకటి మొదలుపెట్టారు. యాక్చువల్గా సూర్యుడిని ఆరాధించడం బబులోనుకి సంబంధించిన, అందుకే బాబిలోనుకి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. ఈ సూర్యుడు ఎవరికి ఆ గుర్తు దేనికి అంటే, ఆ సర్కిల్లో ఉన్న గుర్తు నిమ్రోదుకు సంబంధించింది. నిమ్రోదు భార్య ఉంటుంది సిమ్రామిస్ అని, అర్ధచంద్రాకారం ఉంటుంది కదా, క్రిసెంట్ మూన్, అది ఆమెకు సంబంధించింది. అందుకే ఊరు దేశం ఎక్కడుంది? యూఫ్రటీస్, ఆ బబులోన్ దగ్గర ఉందిగా. అక్కడ ఎవరిని ఆరాధించేవాళ్ళు? అబ్రహాం ఉన్న టైంలో మూన్ గాడ్ని ఆరాధించేవాళ్ళు. మీకు తెలుసా అండి సండే అని పేరు ఎందుకు వచ్చిందో? ఈ ఆరాధికులకు అది యాక్చువల్గా కరెక్ట్ ఆ స్పెసిఫిక్ డే, అది సన్స్ డే అని.
మీకు ఒక విషయం తెలుసా, కరెక్ట్గా అయ్యే మన ఇండియాలో కూడా ఉన్నాయి. అంటే మన ఆదివారం అంటాం కానీ తెలుగులో ఒరిజినల్గా సంస్కృతిలో ఏమంటారు తెలుసా, రవివారం అంటారు. హిందీలో కూడా అదే ఉంటుంది. రవి అంటే సూర్యుడు, మండే అంటే ఏంటి, మూన్స్ డే అని. సోమవారం అంటాం తెలుగులో. సోమ అనేది ఎవరు తెలుసా? డూ యు నో హూ ఇస్ సోమ? ఇండియన్ మైథాలజీ ప్రకారం మూన్ గాడ్. మండే అది. అవన్నీ బైబిల్లో ఆదివారం సోమవారం అని ఎక్కడ లేదు. మొదటి వారం, రెండో వారం, మొదటి రోజు, రెండో రోజు, ఏడవ రోజు సబ్బాత్ అనే ఉంది. కానీ బైబిల్లో యాక్చువల్ బైబిల్లో వారాల పేర్లు ఎక్కడ రాయలేదు. విగ్రహారాధన నుంచి బబులోనోళ్ళు తీసుకొచ్చినాయి. అయితే దాని కింద ట్రయాంగిల్ ఒకటి ఉంది. ఆ ట్రయాంగిల్ ఈ సిమరామిస్ కొడుకు, ఈ తమ్మూజ్ అని ఇందాక మనం చదివాం కదా, తల్లి బిడ్డ కల్ట్ అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నిమ్రోద్ ఎక్కడున్నాడు? సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు. భూమి మీద ఎవరున్నారు? తల్లి బిడ్డ ఉన్నారు. ఆ వెనకాల సర్కిల్ ఉంది చూసారా, ఆ సింబల్ రేస్ వస్తున్నట్టు. సూర్యుడు తల్లి బిడ్డ కల్చరు ఇప్పటికీ ఉంది. బబులోను ఆచారం అది. ఎందుకు అంటే దీన్ని రోమన్స్ కూడా ఫాలో అయ్యారండి. ఇది సూర్యదేవుడిని ఆరాధించే వాళ్ళ సైన్ అది. ఆ క్రాస్ ఉండి పైన ఇట్లుందా, సర్కిల్ ఉందా? యేసు ప్రభుని ఎందుకు సిలువేశారో తెలుసా? సిలువ మీద ఎందుకు మేకులు కొట్టారో తెలుసా? ఇది హిస్టారికల్గా రికార్డ్ అయిన ఇన్సిడెంట్. ఇది సన్నని వాళ్ళు సూర్యుడిని పూజిస్తారు. తప్పు చేసిన వాడిని యాక్చువల్గా అంటే ఆ క్రూసిఫిక్షన్ అనేది యాక్చువల్గా నేరం చేసిన వాళ్ళకి వేస్తారు. అంటే దేవుడు తరపున బలిచ్చినట్టు అనమాట. తప్పు చేసిన వాడిని శిక్షించినట్టు యాక్చువల్గా ఆ సిలువుకి మేకులు కొట్టడం. అంటే ఇది యాక్చువల్గా వాళ్ళ సైన్. ఇది యాక్చువల్గా వాళ్ళ సైన్. ఇది ఎందుకు వాడేవాళ్ళు అంటే ఈ సైన్ దురాత్మలు తెరవడానికి ఆ సైన్ వాడేవాళ్ళు. అందుకే చాలామంది ఏమైనా వచ్చి సిలువను చూపెట్టారంటే, అంటే మనకు అది చిన్నప్పుడు తెలియదు మనకి ఎందుకు చేస్తున్నారు అనేది. యేసు ప్రభుని ఆయన దేవుడని క్లెయిమ్ చేసుకున్నాడు. క్లెయిమ్ చేసుకుంటే రోమీలు ఏం చేశారంటే దానికి యేసు ప్రభు అంటే వాళ్ళ ఆచారం అది. దేవుడు లెక్కలో మేమేం చేస్తున్నట్టు పనిష్మెంట్ ఇస్తున్నామని. సో అది డివైన్ పనిష్మెంట్ కింద వాళ్ళు. అందుకే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇమీడియట్గా ఏం జరిగింది చెప్పండి బైబిల్ ప్రకారం? సూర్యుడు చీకటి అయిపోయాడా? చీకటి అయిపోగానే ఇమీడియట్గా ఏమన్నాడు చెప్పండి సైన్యాధిపతి? ఈయన నిజంగా బైబిల్లో యేసు ప్రభు చేసిన ప్రతి పని మన జాగ్రత్తగా గమనించాలా. వాళ్ళు సూర్యుడిని గొప్పడని ఆరాధించేవాళ్ళు. మీరు ఇప్పుడున్న ఆల్మోస్ట్ కార్పొరేట్ సిస్టమ్స్ ఏది చూసినా అటు సర్కిల్ షేప్లో కానీ ఇటు ట్రయాంగిల్ షేప్లో కానీ ఉంటుంది. డెల్ ఈ కొన్ని ఉంటాయి, అడిడాస్, చాలా ఇష్యూస్ ఉంటాయి. సన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఓరకల్, అవునా? మనకు తెలియదు వీటి ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. భయంకరమైన విగ్రహారాధన దేవుడికి తెలియని, అంటే మనుషులకు తెలియని దయ్యాలకు సంబంధించినవి లోకంలో చాలా ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి. యేసు ప్రభుని దానికి సిలువేసి కొడితే యేసు ప్రభు ఎప్పుడు పునరుద్ధరణ అయ్యాడు? సూర్యుడు ఎందుకంటే సండే అనేది వాళ్ళ ఆదివారం ఏం చేస్తారంటే ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేస్తారు. అది అక్కడ కల్చరు. ఆ దేవత ఆరాధనలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అది యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. ఆ సూర్యుడి కంటే ఏ దేవుడికి లెక్కలో వీళ్ళు పనిష్మెంట్ వేసి యేసు ప్రభుని సిలువుకి మేకులు కొట్టారు వాళ్ళ ఆలోచన ప్రకారం. మీకు ఒక విషయం తెలుసా? దీని మీద ఏముంటుంది తెలుసా? సీలు ఇది యాక్చువల్గా ఆర్కియలాజికల్ ప్రూఫ్ ఉంది. యేసు ప్రభు సమాధి మీద వాళ్ళు లాటిన్లో పెట్టిన పేరు అది పైంది సిగ్లెమ్ సోలిస్ అని. అంటే అర్థం ఏంటంటే సింగిల్ సన్, అంటే సీల్ ఆఫ్ సన్ అని. అంటే యేసు ప్రభుని సమాధి చేసి వాళ్ళ దేవుడు ముద్రను వేశారు. అంటే వాళ్ళ దైవత్వం టాప్ అని ప్రూవ్ చేసుకోవడానికి. యేసు ఏం చేశాడు తెలుసా?
వాళ్ళు ఏ ఊరినైతే దేవుడు అనుకున్నాడో ఆ సూర్యుడు ఉదయించక ముందే ఈయన పునరుద్ధానుడయ్యి సండే మీద నేను విక్టరీ అని చెప్పి దేవుడు చూపించాడు. యాక్చువల్గా అక్కడ అది జరిగింది. చాలామంది సిలువను కూడా ఒక విగ్రహారాధన చేస్తారు. నేను అందుకు వస్తున్నా ఆ పాయింట్ దగ్గరికి. చాలామందికి తెలీదు. క్రైస్తవ ప్రతిమల్ని అటు యేసు ప్రభు కావచ్చు, అటు మేరీమాత కావచ్చు, లేకపోతే సిలువల్ని తీసుకొచ్చి ఎలా అంటే దానికి విగ్రహారాధన చేసి దానికి దండాలు పెట్టే కల్చర్ ఉంది. సిలువ మీద దేవుడు నీకు ప్రాణం అర్పించాడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడికి నీ జీవితాన్ని అర్పించడం ఇంపార్టెంట్. కానీ సిలువను తీసుకొచ్చి చెవుకో ఒంటికో ఇంట్లో గోడ మీద పెట్టి దానికి దండం పెడతాం కాన్సెప్ట్ కాదు. ఆయన నామము అన్నిటికంటే ఉన్నతమైంది. దేవునికి ఆయన చేసిన కార్యానికి మహిమ వెళ్ళాలి, కానీ వస్తువులకు కానీ ప్రతిమలకు కానీ మహిమ వెళ్ళటానికి వీల్లేదు. బైబిల్లో ఉంది అది కదా. దేవుడిని ఆరాధించాల్సిన విధం కాకుండా తప్పుడు విధానం ఆరాధిస్తే అదేంటి విగ్రహారాధన కాదని ఉందా లేదా? ఇది మనకు తెలియదు, కానీ చాలా చోట్ల దీన్ని వాడటం మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇది చర్చ్ ఆఫ్ నేటివిటీ అని బెత్లెహేంలో కట్టిన చర్చిలో ఆ స్థలంలో వాళ్ళు పెట్టింది సూర్యుడికి ఉన్న షేప్ అది. ఈ దూడ బొమ్మ ఏంటో తెలుసా? నెత్తి మీద ఎవరున్నారు తెలుసా? సూర్యుడు. ఎప్పుడు చేశారు ఇది ఇజ్రాయేలీలు? ఐగుప్తు దేశంలో. ఎపిస్ అనే దేవత ఉంది ఈజిప్ట్ దేశంలో. ఆ సూర్యుడు ఎపిస్ అంటే సూర్యుడని వాళ్ళ సిద్ధాంతం ప్రకారం దాన్ని ఆరాధిస్తూ చేసింది అది. క్రైస్తవులుగా మనకి కొన్ని సత్యాలు తెలియాలా, జీవితాన్ని మార్చుకోవాలా. దేవుడికి మన ఫోటోలు పెట్టామా, క్రాస్ పెట్టుకున్నామా, గోడ మీద వాక్యాలు రాసామా, చర్చికి వెళ్తున్నామా, బైబిల్ చేతిలో పెట్టుకున్నామా, తల కింద పెట్టుకున్నామా, ప్రార్థనలు ఇది కాదు కాన్సెప్ట్. ఈ అంటే ఆచారక పరంగా క్రైస్తవత్వంలో కనిపించేది మనం చేసినంత మాత్రాన మనం క్రైస్తవులు అనుకుంటే అది క్రైస్తవత్వం కాదు, అది విగ్రహారాధన. అది బబులోన్ రాంగ్ కాన్సెప్ట్. అది ఏంటి నిజమైన క్రైస్తవత్వం అంటే దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీ కోసం తనని సమర్పించుకున్నాడు. నిజమైన క్రైస్తవత్వం అంటే ఏంటి? నువ్వు దేవుణ్ణి ప్రేమించి సజీవ యాగంగా నీ శరీరాన్ని సైతం దేవుడికి నువ్వు సమర్పించుకోవాలా. అర్పించుకునే జీవితం ఒక్కటే ఆరాధించే జీవితం, అదొక్కటే క్రైస్తవ జీవితం. అది కాకుండా ఇంకా ఏ రకమైన పద్ధతులు మనం పాటించినా అది అంటే ఒరిజినల్ దేవుడు పెట్టిన క్రైస్తవత్వం కాదు. అది క్రాస్ వేసుకున్నంత మాత్రాను, టీషర్ట్ మీద వాక్యం వేసుకున్నంత మాత్రాను, ఇంట్లో వాక్యాలు పెట్టుకున్నంత మాత్రాను, యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నంత మాత్రాను, మనం సండేకు చర్చికి వచ్చేంత మాత్రాను, బైబిల్ పట్టుకుని తిరిగినంత మాత్రాను మనం క్రైస్తవులవి కాదు. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి నీ హృదయాన్ని నీ శరీరాన్ని అర్పించమని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అట్లా అర్పించిన రోజునే నిజమైన ఆరాధన నువ్వు చేస్తావు. కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసో మన పాటలు పాడుతున్నా మనం ఆరాధనలో పాల్గొన్నట్టు కాదు. కొంతమంది అంటారు సండే వర్షిప్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏ చర్చికి వెళ్ళాలని, ఆరాధనకి వెళ్ళాలంటాం. ఆరాధనకి వెళ్ళరు, ఆరాధన లాగా మీరు జీవితాన్ని జీవిస్తారు. ఇక్కడ ఆరాధన పాటల రూపంలో జరగకూడదు. నేను పాటలు పాడి ఆరాధించకూడదు దేవుణ్ణి. నీ జీవితాన్ని నా జీవితాన్ని, నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవునికి ఒక అర్పణగా ఇచ్చి దేవుణ్ణి ప్రేమించి ఆరాధించాలి. అప్పుడు తప్పితే నిజమైన ఆరాధన మన జీవితంలో మనం చేయలేం కదండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ మొదటి వచనం అదేమంటుంది, పరిశుద్ధము అనుకూలమైన సజీవమైన యాగాలుగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి, ఇది మీరు చేయదగ్గ యుక్తమైన సేవ. సో గమనించండి, ఆదివారం చర్చికి వస్తున్నాము, వర్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నామని అనుకోవద్దు. వర్షిప్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారో తెలుసా? ఆరాధనలో మీరు ఎప్పుడు పాల్గొంటారో తెలుసా? అర్పణ అనేది మీ జీవితంలో కనిపించినప్పుడు. ఇక్కడికి వచ్చినంత మాత్రాన
నేను చెప్పింది విన్నంత మాత్రాన మన జీవితాల్లో మార్పులు వస్తాయా అంటే రావు. దేవుడు ఆశించిన విధంగా విధేయత కలిగి మన మనసుని మన శరీరాన్ని దేవుడికి అర్పించిన రోజున నిజమైన ఆరాధన. అప్పుడు మనకి ఇక్కడ మ్యూజిక్ కూడా అవసరం లేదు. అంటే సుశీల అవసరం లేదని చెప్పట్లేదు, మ్యూజిక్ అవసరం లేదని. అంటే ఆ అర్పణ జీవితం మనకి ఎప్పుడైతే వస్తుందో మన లోపల నుంచి ఆ వచ్చే ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, అది ఆరాధన. అది జరగాలి ఆదివారం, అది జరగాలి ఆదివారం. అర్పణలో కోల్పోయే తత్వం ఉంటుంది, సాక్రిఫైస్ ఉంటుంది. మనం నిద్ర కోల్పోలేం, పైగా వర్షిప్ టైంని కోల్పోతాం. మనం దాన్ని సాక్రిఫైస్ చేస్తాం. 10 నిమిషాలు అరగంట దాన్ని బలిపీఠం మీద పెట్టి దేవుడి దగ్గరికి వస్తాం. మనల్ని మనం పెట్టుకోవాల్సింది పోయి దేవుడికి ఇవ్వాల్సింది దేవుడి బలిపీఠం మీద, అంటే మన టైంని తీసుకెళ్ళి బలిపీఠం మీద పెట్టి అది సాక్రిఫైస్ చేస్తాం దేవుడి కోసం. గమనించండి, రోషము పుట్టించేది, హేమ కలిగించేది, దేవుడికి విరుద్ధమైంది మీలో నాలో ఏమైనా ఉందేమో చెక్ చేసుకోండి. మనం స్వస్థ బుద్ధి కలక్కపోతే సంఘంలో మనం ఉండటం అనేది, దానివల్ల ఉపయోగం అనేది లేదు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా?